హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రీసెంట్గా రిలీజ్ అయిన నా కొత్త పుస్తకం ది బిట్స్ అండ్ పీసెస్, ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్. దీని గురించి ఇంట్రడ్యూస్ చేయండి, పుస్తకంలో ఏముంది అనేది చెప్పండి అని చెప్పి మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఆన్లైన్లో పుస్తకం అవైలబుల్ ఉంది, అమెజాన్లో మీరు కొనుక్కోవచ్చు అని చెప్పినప్పుడు, సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కొంతమంది మన మిత్రులు సజెస్ట్ చేశారు. నా బుక్ గురించి నేనే చెప్పుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ చెప్పాలి కదా, ఎందుకు మీరు బుక్ కొనుక్కోవాలనేది నేను చెప్పుకోవాలి కదా, అందుకని వీడియో చేస్తున్నాను. సో ఈ బుక్ రాయడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ దీంట్లో మీకు నచ్చే విషయాలు ఏమున్నాయనేది నేను ఈ వీడియోలో చెప్తాను. క్రికెట్ ఈజ్ ఎ ఫ్యాసినేటింగ్ గేమ్ కదా. ఇప్పుడు మీలో ఫుట్బాల్ చూస్తారు, కొంతమంది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అని చూస్తుండొచ్చు, వేరే ఫారిన్ లీగ్స్ చూస్తుండొచ్చు, టెన్నిస్ చూస్తారు, హాకీ చూస్తారు, వేరే గేమ్స్ చూస్తారు. కానీ వాటిలో ఇన్ని స్టోరీస్ ఉండవు. మీకు క్రికెట్ మీరు ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం లేదు, మీరు పరోక్షంగా కూడా క్రికెట్ గురించి రాతలు చదివి క్రికెట్ గురించి బోల్డ్ అన్ని స్టోరీస్ ఎమర్జ్ అవుతాయి. అమ్యూజింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ టేల్స్ అబౌట్ దిస్ వండర్ఫుల్ గేమ్. నేను ఎందుకంటే నాకు 4 దశాబ్దాల అనుభవం ఉంది ఈ స్పోర్ట్స్ జర్నలిజంలో. క్రికెట్ గురించి రాసినట్టుగా వేరే గేమ్స్ గురించి ఏం రాయలేము మనం. ఎక్కువ కొన్ని విషయాలు రాయగలం. ఫుట్బాల్ మ్యాచ్ గురించి ఏం రాస్తారు, ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి ఏం రాస్తారు, మీకు ఎన్నో విషయాలు ఉంటాయి. రకరకాల యాంగిల్స్ నుంచి ఈ గేమ్ని మనం చర్చించవచ్చు. దీని గురించి బోల్డెన్ స్టోరీస్ చెప్పుకోవచ్చు, బోల్డెన్ కథలు ప్రచారంలో ఉంటాయి, బోల్డెంత లిటరేచర్ వచ్చింది క్రికెట్ గురించి. సో అందుకే ఈ ఫ్యాసినేటింగ్ గేమ్ గురించి ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్పే ప్రయత్నమే ఈ పుస్తకం. ఆ టేల్స్, ఆ ఫ్యాసినేటింగ్ టేల్స్, విశేషాలు. అంటే దీంట్లో లైటర్ సైడ్ అంటే అన్ని సరదా విషయాలు, ఫన్నీ థింగ్స్ ఉంటాయని కాదు. కొన్ని మనకి ఇమీడియట్గా స్టాటిస్టిక్స్లో మామూలు స్టాటిస్టిక్స్ బోల్డ్ ఉంటాయి, కొన్ని స్పెషల్ స్టాటిస్టిక్స్ దీంట్లో ఉంటాయి. వన్డేకి సంబంధించి కానీ, T20 సంబంధించి కానీ, టెస్ట్ మ్యాచ్ సంబంధించి కానీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. తర్వాత ప్లేయర్స్ సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి. దేర్ ఆర్ చాప్టర్స్ ఆన్ విరాట్ కోహ్లీ, చాప్టర్స్ ఆన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్రజెంట్ క్రికెటర్స్. మన ఫ్యాబ్ 5 ఉన్నారు కదా, ఫ్యాబ్ 5 సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, వాళ్ళ మీద కూడా ఉన్నాయి. పాత వాళ్ళు ఆల్ టైమ్ గ్రేట్ సచిన్, సన్నీ గవాస్కర్, కపిల్ దేవ్, డాన్ బ్రాడ్మన్, వీళ్ళ మీద కూడా చాప్టర్స్. ఏబీ డివిలియర్స్ కూడా నాకు అతను ఒక స్పెషల్ పర్సన్, ఒక ఫ్రీక్. సో అతని మీద కూడా ఒక చాప్టర్ పెట్టాను. అలాగా రకరకాల క్రికెటర్స్ మీద చాప్టర్స్ ఉంటాయి, వాళ్ళ గురించి సంబంధించిన విషయాలు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి మ్యాథ్స్ అంటే ఎందుకంత ప్రేమ, మ్యాథమెటిక్స్ అనేది ఉంది. ప్రేమ అనేది కొటేషన్స్లో మీరు చదవండి. అలాగే రోహిత్ శర్మ ఒకసారి 25x ఎందుకు తిన్నాడు, ఒకేసారి 25x స్వాహా ఎందుకు చేశాడు అనేది కూడా పుస్తకంలో. ఇలాంటివి చాలా అన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి ఈ పుస్తకంలో. బోల్డెన్ టేల్స్ ఉంటాయి క్రికెట్లో చాలా ఉంటాయి. సచిన్ టెండూల్కర్ స్టార్టెడ్ హిస్ బోల్డెన్ని ప్రోడక్ట్స్కి అతను ఎండార్స్మెంట్స్ చేశాడు, మోడలింగ్ చేశాడు. కానీ అతను స్టార్ట్ చేసింది దేంతో తెలుసా? లూనా అని ఒకటి మోపెడ్ ఉంటుంది. లూనా మోపెడ్ యాడ్తో అతను తన ఎండార్స్మెంట్ స్టార్ట్ చేశాడు. ప్రమోషన్ ఆఫ్ బ్రాండ్ ప్రమోషన్ లూనాతో స్టార్ట్. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అతను? ఫెరారీ, BMW లాంటి కాస్ట్లీ లగ్జరీ కార్స్కి మోడలింగ్ చేయడం వరకు వెళ్ళాడు. కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ లూనా అనే మోపెడ్తో స్టార్ట్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. అలాగే ఒక న్యూజిలాండ్ క్రికెటర్ ఉన్నాడు, ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి దాంట్లో ఇంజరీ అయింది, అది అతను కలిసి వచ్చింది. ఎందుకంటే క్రికెట్లో ఆడుంటే అతను ఏదో ఓ మోస్తరుగా సంపాదించుకునేవాడేమో, న్యూజిలాండ్ కాబట్టి. కానీ అది ఆ ఇంజరీ వల్ల అతను క్రికెట్ కెరీర్ని వదిలేసి వేరే బిజినెస్లో తర్వాత ప్రొఫెషనల్గా మారాడు. ఈ బికేమ్ ఏ బిలియనర్. అలాంటి క్రికెటర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే మన హైదరాబాద్ చెందిన ఒక క్రికెటర్ ఉన్నాడు. 1960లో అతను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను ఒక హాఫ్ సెంచరీ చేస్తే నాకు చూసి ముగ్ధురాలైపోయిన ఒక అమ్మాయి వచ్చి గ్రౌండ్లో పరిగెత్తుకొచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, అప్పట్లో సెన్సేషన్. ఇప్పుడు ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ టుడేస్ జనరేషన్స్ ఓకే. 1960 అంటే మీరు చూసుకోండి, 60 ఏళ్ళ క్రితం ఒక అమ్మాయి వచ్చి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, దాని గురించి ఉంది పుస్తకంలో. ఇలాంటి బోల్డన్ని ఉన్నాయి. ఒక క్రికెటర్ని, మన ఇండియా క్రికెటర్ని, అతను వన్డేలో బాగా ఆడి టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడిస్తే బాగుంటుందని చెప్పి ఆగమేఘాల మీద, తెలుగులో మాటలు, ఆగమేఘాల మీద పిలిపించారు. నిజంగా ఆగమేఘాల మీద అతని కోసం ఒక చార్టర్డ్ ప్లేన్, ప్రైవేట్ ప్లేన్ని ప్రత్యేకంగా అతను రప్పించి ఆడిస్తే అతను కేవలం 15 రన్స్ చేశాడు. సో బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టారు అతని కోసం. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఉన్నాయి.
చాలా రకరకాల చాప్టర్స్ నేను చెప్పినట్టు ప్లేయర్స్ మీద ఉండే చాప్టర్సే కాకుండా మీకు ఇండియా పాకిస్తాన్ సంబంధించిన విశేషాలు, సరదా సంగతులు, స్పిన్నర్స్ సంబంధించిన సంగతులు, ఇంకా మీకు ఫుడ్ మీద కూడా ఒక చాప్టర్, ఫుడ్ క్రికెటర్స్కి ఫుడ్ సంబంధించిన చాప్టర్. దాంట్లో ఒకానొక ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఒక లాంగ్ ఫ్లైట్లో 52 బీర్ క్యాన్స్ స్వాహా చేసిన సంగతి కూడా మీకు దాంట్లో ఉంటుంది. ఇలాంటి చాలా విశేషాలు మన పుస్తకంలో ఉంటాయి. మీకు 11 ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒక చాప్టర్, దాంట్లో రకరకాల 11s ఉంటాయి. అంటే లెఫ్ట్ హ్యాండర్స్ 11, బియర్డెడ్ పీపుల్ 11, బాల్డ్ హెడ్ పీపుల్ 11. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఒక ప్లేస్ పేరుతో ఉంటాయి. అలాంటి ప్లేయర్స్ 11, ఇలాంటి రకరకాల 11s. అది ఒక ఎక్సర్సైజ్, భలే సరదాగా ఉంటుంది. మీరు కూడా చేయొచ్చు. మీరు కూడా వేరే 11s తయారు చేయొచ్చు. నా 11స్తో కాకుండా మీరు 11 క్రియేషన్ ఆఫ్ 11s ఇస్ ఎ బిగ్ గేమ్ ఇన్ క్రికెట్. అలాంటి ఒక లాంగ్ చాప్టర్ ఉంది. అలాగే వెస్టిండీస్ అంటే నాకు చాలా వెస్టిండీస్ స్పెషల్ ఏంటి అనే దాని గురించి ఒక చాప్టర్ ఉంది. ఇవన్నీ కూడా, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీకు ఎలా ఉంటాయంటే ఒక బిట్స్ అండ్ పీసెస్గానే ఉంటాయి. యానెక్డోట్స్ అంటారు మన ఇంగ్లీష్లో, సరదా సంగతులు. ఒక్క పేరా మించం, మీకు ఏ విషయం కూడా ఒక పేరా లెంత్లోనే చెప్తాను. ఎందుకంటే మీకు జన్జీకి, కొత్త జనరేషన్కి అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంది. మీకు ప్రతి విషయం కూడా ప్రతి స్టోరీ కూడా ఒక పారాగ్రాఫ్లో ఇమిడ్చి నేను ఈ పుస్తకం తయారు చేశాను. ఈ పుస్తకంలో ఒక పారాగ్రాఫ్ మించి ఏది ఉండదు. మీరు చూడండి, దీంట్లో ఉండే నేను దీంట్లో కొన్ని ఇలస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి చెప్తాను. సో ఒక పారాగ్రాఫ్ని మించి ఉండవు. ప్రతి అంశం కూడా ఒక పేరాలోనే ఉంటుంది. పేరాలోనే మీకు ఆ స్టోరీస్ అన్నీ కూడా చెప్తాం. ఎందుకంటే మీరు ట్రావెలింగ్లో చదువుకోవచ్చు. మీరు ట్రైన్లోనో, బస్సులోనో, ఫ్లైట్లోనో ప్రయాణం చేసినప్పుడు మీకు ఇది మంచి ట్రావెల్ కంపానియన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచైనా మొదలుపెట్టి ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా ఆపేయచ్చు. మీరు కంటిన్యూషన్ గొలుసు కట్టు ఏమి ఉండదు దానికి. ఒక బిట్కి సంబంధం ఏమి ఉండదు. సో ఎక్కడి నుంచైనా మొదలుపెట్టి ఎక్కడి వరకైనా మీరు చదువుకోవచ్చు. సో అంత మీకు లైట్ రీడింగ్, సరదాగా చదువుకోవడానికి చాలా బాగుంటుంది కొత్త జనరేషన్కి. అయితే పాత విషయాలు కూడా ఉంటాయి, అన్ని కొత్త విషయాలు కాదు, పాత విషయాలు కూడా మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సునీల్ గవాస్కర్ అందరికీ తెలుసు, కానీ సునీల్ గవాస్కర్ బావమరిది, అతని కాంటెంపరీ, అతని కాలంలో ఆడిన గుండప్ప విశ్వనాథ్ గురించి తక్కువ మంది తెలుసు. సునీల్ గవాస్కర్ బోల్డెన్ సెంచరీలు చేస్తుండొచ్చు, 34 సెంచరీలు చేశాడు గవాస్కర్. కానీ గుండప్ప విశ్వనాథ్ చేసిన 14 సెంచరీలే. కానీ ఆ 14 సెంచరీలు చేసిన ప్రతి మ్యాచ్లో కూడా ఇండియా ఓడిపోకుండా గెలిచింది, లేకపోతే డ్రా చేసుకుంది. సో అతను చేసిన ప్రతి సెంచరీ కూడా టఫ్ సిచ్యువేషన్లో చేశాడు. ప్రతి సెంచరీ కూడా టీంకి ఉపయోగపడింది. గవాస్కర్ సెంచరీ చేసిన చాలా మ్యాచ్లు మనం ఓడిపోయాం, కానీ విశ్వనాథ్ సెంచరీ చేసిన ఒక్క మ్యాచ్ కూడా, కానీ అతని గురించి పెద్దగా తెలియదు. అలాంటి విషయాలు కూడా ఉంటాయి, చరిత్ర కూడా ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే క్రికెట్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. క్రికెట్ ప్రేమికులు 2 రకాలుగా ఉంటారు నాకు తెలిసి. ఒకరేంటంటే క్రికెటైన్మెంట్, కేవలం ఎంటర్టైన్మెంట్గా మ్యాచ్లు చూస్తారు, ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫాలో అవుతారు అంతవరకు. కొంతమందికి క్రికెట్ సంబంధించిన సకల సమాచారం తెలుసుకోవాలని భలే ఇంట్రెస్ట్. వాళ్ళు రియల్ ప్యాషనేట్ పీపుల్ అబౌట్ ది గేమ్. మన ఛానల్ వ్యూయర్స్లో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ది గేమ్. భయంకరమైన ప్రేమికులు, వల్లమాలిన అభిమానం ఉంది, పిచ్చి ఉంది. ఆ క్రికెట్ పిచ్చి వాళ్ళు, క్రికెట్ నట్స్ అంటారు, క్రికెట్ నర్డ్స్ అంటారు ఇప్పుడు కొత్త భాషలో. అలాంటి వాళ్ళ కోసం ఈ పుస్తకం. దీంట్లో మీకు క్రికెట్ సంబంధించిన సకల సమాచారం చిన్న చిన్న బిట్స్లో ఇవ్వబడింది. చాలా తక్కువ లెంత్లో మీకు ఆ సమాచారం మీకు పుస్తకంలో దొరుకుతుంది. అందుకని నేను ఈ పుస్తకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మరి దీనికి నేపథ్యం ఏంటంటే సింపుల్. నేను చాలా 90s అనుకుంటా, 90s ఉత్తమ్ అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, మీకు తెలిసే ఉంటుంది. అతను బేసికలీ కార్టూన్ స్ట్రిప్స్ అవి వేసేవాడు. అతను యుఎస్ వెళ్ళి యానిమేషన్లో అట్లా ట్రైనింగ్ తీసుకొచ్చి అతను ఒక ఆఫీస్ పెట్టుకొని అతను కొన్ని న్యూస్ పేపర్స్కి సిండికేటెడ్ కార్టూన్ స్ట్రిప్స్, కామిక్ స్ట్రిప్స్ తయారు చేస్తున్నాడు. క్రికెట్ మీద కూడా చేద్దామని చెప్పి అతను నాకు మిత్రుడే, చేద్దామని చెప్పి నాకు కొన్ని బిట్స్ ఇవ్వండి, మీరు ఇంగ్లీష్లో ఇవ్వండి అన్నాడు. అలా నేను ఇలాంటి బిట్స్ చేస్తే దానికి ఇలస్ట్రేషన్స్ వేసి అతను స్ట్రిప్స్ సిండికేటెడ్ కాలంగా పత్రికలకి ఇస్తుండేవాడు. అలా నేను ఈ బిట్స్ కలెక్షన్ నాకు మొదలైంది. అది ఎలా వెళ్ళిందంటే ఇదంతా పుస్తకంగా వేస్తే ఎలా ఉంటుంది. క్రికెట్ లిస్ట్ అని కొన్ని పుస్తకాలు వచ్చినాయి, ఇలాంటి ఈ టైప్లో లిస్టుల రూపంలో వచ్చినాయి. ఇలాంటి బిట్స్ అన్నీ కలిపి ఒక పుస్తకం వేస్తే బాగుంటుంది కదా, సరదాగా చదువుకోవచ్చు అందరూ. నాకే నచ్చినాయి. అలా అని నేను 2003లో మొదటిసారి ఒక పుస్తకం వేశాను. అది నాకు ఒక లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే నేను జర్నలిజం వదిలేసి క్రికెట్కి దూరం అయిపోయిన తర్వాత ఈ బిట్స్ కలెక్షన్తో మళ్ళీ గేమ్తో కనెక్ట్ అయ్యాను. మళ్ళీ నేను కనెక్ట్ అయ్యేలా చేసింది
ఈ బిట్స్ అండ్ పీసెస్ పుస్తకం అప్పుడు వేశాను, ఫస్ట్ ఎడిషన్ అప్పుడు వేశాను, బాగా సక్సెస్ అయింది ఆ పుస్తకం. అప్పుడు డక్కన్ క్రానికల్లో టాప్ 10 టాప్ 5 బెస్ట్ సెల్లర్స్ వేసాడు. 2 వారాలు నా బుక్ టాప్ దాంట్లో నిలిచింది. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏదో నేను ఫస్ట్ టైం ఒక పుస్తకం రాశాను ఇంగ్లీష్లో, నా పుస్తకం టాప్ సెల్లర్స్లో ఉండడం ఏంటి అని చెప్పి నాకు అనిపించింది. అది సక్సెస్ అయింది. ఆ కాపీలన్నీ అమ్ముడైపోయి మళ్ళీ తర్వాత సెకండ్ ఎడిషన్ 2007 అప్పుడు వేసాను. 2 కూడా వరల్డ్ కప్స్ అప్పుడు వేసాను. ఆ పుస్తకం కూడా 2007 సెకండ్ ఎడిషన్ కూడా మంచి సక్సెస్ అయింది. నౌ ఇట్ ఈస్ ది థర్డ్ ఎడిషన్. ఇది ఇప్పుడు థర్డ్ ఎడిషన్. ఇది నాకు ఇన్స్పిరేషన్ కూడా ఎవరంటే ఈ అనెక్డోట్స్ అన్నీ కూడా ఇలాంటివి రామచంద్ర గుహ, నేను ఆయన గురువుగా భావిస్తాను. రామచంద్ర గుహ రాసే ప్రతి ఆర్టికల్లో బోల్డన్ని ఇలాంటి సరదా సంగతులు భలే ఉంటాయి. అవన్నీ నేను వాటిలో ఎక్కువ తీసుకున్నాను, ఆయన రాసిన పుస్తకాల నుంచి తీసుకున్నాను. నా దగ్గర బోల్డన్ని బుక్స్ ఉన్నాయి కదా, సో వాటిలోంచి రెగ్యులర్గా ఈ బిట్స్ కలెక్ట్ చేయడం, లేకపోతే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేయడం, ఫోన్లో కొన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోవడం, ఇలా కలెక్షన్ చేసి ఏళ్ల తరబడి చేసిన వ్యవసాయం. చాలా లాంగ్ ప్రాసెస్లో మళ్ళీ 2007 తర్వాత లాంగ్ టైంలో థర్డ్ ఎడిషన్ చాలా బల్కేర్ ఎడిషన్. ఇది ఆల్మోస్ట్ 360 పేజీలు ఉంది. సో ఇంత పెద్ద ఎడిషన్ ఇంకా చాలా కట్ చేశాను, చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనే మంచి మంచి బిట్స్ మాత్రమే పెట్టాను, మీకు నచ్చే బిట్స్ మాత్రమే దీంట్లో పెట్టాను. దీంట్లో మంచి కవర్ పేజీ వేసిందేమో ఆస్టన్ కోటినో అని, ఆయన క్రికెట్ ప్రేమికుడు. ఆయన కూడా కోచ్ అండ్ ప్లేయర్, బాంబేలో ఉంటాడు ఆయన. ఆయన కూడా అడిగిన, ఆయన క్యారికేచర్ స్పెషలిస్ట్, చాలా మంచి క్యారికేచర్స్ వేస్తాడు. మీరు కూడా ఫేస్బుక్లో ట్విట్టర్లో చూసి ఉంటారు. ఆయన ఈ డిడ్ ద కవర్, లోపల కూడా పెట్టిన ఫొటోస్ అతనివే ఉన్నాయి. కొన్ని మా మిత్రుడు న్యూస్ పేపర్ కార్టూనిస్ట్గా ఉన్న శంకర్ వేసినవి కూడా ఉన్నాయి కొన్ని బొమ్మలు. లాస్ట్ టైం కవర్ పేజ్ అతనే చేశాడు. సో ఇవన్నిటితో మీ పుస్తకాన్ని చాలామంది నాకు హెల్ప్ చేశారు. తర్వాత మన ఛానల్ వ్యూయర్ చెంచు కుమార్ అని యూఎస్లో ఉంటాడు. ఆయన నేను పుస్తకం గురించి చెప్తే ఇది నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పి హీ హాజ్ స్పాన్సర్డ్ దిస్ బుక్. నేను ఎప్పుడూ ఆయన కలవలేదు అతను, ఈ మధ్యనే కలిసాం. అతను ఇండియా వచ్చినాం, చాలా సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చాడు. మన రీసెంట్గా అతను మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాను తిరుపతిలో. అతను మన బుక్ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చాడు. సో హీ వాలంటీర్, ఈయన నా గురించి మీరు చెప్పద్దు, అసలు నా గురించి రాయద్దు, నేను బుక్ అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను అని చెప్పి అతను. నాకు అలాంటి మంచి మంచి మిత్రులు, మంచి మంచి అందరూ నాకు మన ఛానల్ ద్వారా దొరికారు. సో థ్యాంక్ యూ కుమార్ వన్స్ అగైన్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ బుక్. అండ్ బుక్ నాకైతే బాగా వచ్చింది, నచ్చింది. మీరు కూడా చదవండి. అమెజాన్లో అవైలబుల్ ఉంది, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే 241 స్టాల్, హైదరాబాద్లో బుక్ ఫేర్ జరుగుతుంది, అక్కడ 241 స్టాల్ అవైలబుల్ ఉంది. ఒకనొక రోజు, ఒకనొక సండేనే ఎప్పుడో హాలిడే రోజు నేను కూడా బుక్ ఫేర్కి వస్తాను. ఆ రోజు మీరు కూడా వస్తే నేను ముందు అనౌన్స్ చేస్తాను ఏ రోజు వచ్చింది. మీకు నేను సైన్ చేసిన కాపీ కూడా ఇస్తాను. మనం మంచి సెల్ఫీ కూడా దిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది బుక్ గురించి నేను చెప్పదలుచుకున్న కొన్ని సంగతులు. క్రికెట్లో ఉన్న బోల్డని అమేజింగ్ స్టోరీస్లో కొన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. సో మీరందరూ ఈ పుస్తకాన్ని ఆదరిస్తారు, మీరందరూ ఈ పుస్తకాన్ని కొనుక్కుంటారు. కొనుక్కుని ఎంజాయ్ చేసి మీరు ఎలా ఉందనేది నాకు అభిప్రాయం చెప్పండి.